సార్ నమస్కారం. నమస్తే రాజు గారు. డాక్టర్ లీలా కుమార్ గారు హైదరాబాద్ లో వన్ ఆఫ్ ది ఫేమస్ డాక్టర్ ఇన్ హైదరాబాద్, సురక్ష హాస్పిటల్స్. డాక్టర్ గారు మన భైరవ అండ్ బ్యూటీ పప్పీస్ చూడడానికి వచ్చారు. ఆయన మాటల్లో తెలుసుకుందాం. బుల్లీ ఆయన దగ్గర కూడా నెంబర్ ఆఫ్ బుల్లీస్ ఉన్నాయి. ఆయన కూడా చాలా మోస్ట్ సీనియర్, మాకన్నా ముందు ఆయన బుల్లీస్ పెంచారు. ఆయన్ని చూసి మేము ఇన్స్పిరేషన్ అయ్యాము. ఈ రోజు పప్పీస్ చూడడానికి వచ్చారు. అలాగే సార్, మీరు బుల్లి బ్రీడ్ గురించి ఒక 4 మాటలు. థ్యాంక్ యూ రాజు గారు. ఇవాళ రాజుగారి పప్పీస్ చూస్తానికి నేను వచ్చానండి. రాజుగారి దగ్గర ఉన్న పప్పీస్ చాలా బాగున్నాయి, గుడ్ క్వాలిటీ. ఎందుకంటే రాజుగారు ఈజ్ వెరీ ఎథికల్ బ్రీడర్. థ్యాంక్ యూ సార్. ఎథికల్ బ్రీడర్ అంటే ఏంటి అంటే, మేల్ అండ్ ఫీమేల్ ఎవరి దగ్గర అయితే ఉంటాయో, ఎవరైతే పప్పీస్ అమ్మే ముందు మేల్ ఫీమేల్ చూపించగలుగుతారో వాళ్ళని ఎథికల్ బ్రీడర్స్ అంటారు. ఎందుకంటే మనకి పేరెంట్స్ అని చూస్తే పప్పీ క్వాలిటీ తెలుస్తుంది. చాలా మంది మనం బయట పెట్ షాప్స్ లో డాగ్స్ కొంటాం, కానీ పప్పీస్ కొన్నప్పుడు మెయిల్ ఎట్లా ఉందో, దాని ఫాదర్ ఎట్లా ఉందో, మదర్ ఎట్లా ఉందో మనకు తెలియదు. ఎథికల్ బ్రీడర్స్ అని ఎందుకు పేరు వస్తుంది అంటే, మెయిల్ ఫాదర్ మదర్ని చూపించగలిగితే వాళ్ళని ఎథికల్ బ్రీడర్స్ అంటారు. రెండోది, బుల్లికుత్త గురించి రాజుగారు చెప్పమని. నేను కూడా పెద్ద బుల్లికుత్త ఫ్యాన్ అండి. ఎందుకంటే ఈ మన నేటివ్ బ్రీడ్స్, ఈ బ్రీడ్స్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే మన కండిషన్స్ లో చాలా తేలిగ్గా అడ్జస్ట్ అయిపోతాయండి. కాబట్టి డెఫినెట్ గా ఎవరైనా బుల్లి పెంచుకోవాలనుకుంటే దాని పర్పస్ ఈజ్ గార్డింగ్, హౌస్ గార్డింగ్ చేయాలి అని అనుకున్న వాళ్ళే బుల్లి కుత్తాలు తీసుకోవాలండి. రెండోది, బుల్లి కుత్తాస్ లో మెయిల్ ఫీమేల్ రెండు మంచి అని చాలా మందికి అపోహ ఉందండి. ఏంటంటే ఫీమేల్ పెంచుకుంటే ఇబ్బంది అని. కానీ నా ఎక్స్పీరియన్స్ నేను చెప్తానండి, నేను ఎక్కువ ఫీమేల్స్ నే తీసుకుంటానండి. ఎందుకంటే నా పర్పస్ ఇస్ గార్డింగ్. ఫీమేల్స్ గార్డ్ చేసినట్టు మేల్స్ గార్డ్ చేయవండి. అది మీరు 100% మీరు కావాలంటే గూగుల్లో సెర్చ్ చేయండి. ఫీమేల్ అనుకుంటే మేట్ చేయించండి, కానీ టేక్ అ ఫీమేల్ డాగ్. ఐఎమ్ టెలింగ్ యూ, దే ఆర్ ద బెస్ట్ సూటెడ్ ఫర్ గార్డింగ్. కానీ ఈ పెద్ద బ్రీడ్స్ సాధారణంగా ఇయర్లీ ఒక్కసారి బ్రీడ్ మేటింగ్ కి వస్తాయండి. ఒక 10 days మనకి ఇబ్బంది అవుతుంది. కానీ ఇవాళ రోజున వాటిని కూడా మెయింటైన్ చేస్తానికి వాటికి కూడా డైపర్స్ వచ్చినాయి. సో దట్ దే ఆర్ మెయింటైన్ క్లీన్ ఇంటూ ఇల్లు, వాటిని పాడు కాకుండా ఉంటుంది బ్లీడింగ్ వల్ల. కాబట్టి ఒక 10 days కనుక మనం జాగ్రత్త పడితే ఈ ఇబ్బంది ఉండదు. నన్ను అడిగితే ఎవరైనా గార్డ్ ప్రిఫర్ చేస్తే ఫీమేల్ ప్రిఫర్ చేయమని నేనైతే అందరికీ చెప్తాను. పైగా రాజుగారి దగ్గర ఉన్న మేల్ ఫీమేల్ రెండు గుడ్ క్వాలిటీ, గుడ్ లైన్, గుడ్ లీనేజ్. కాబట్టి ఈ పప్పీస్ ఎవరి ఇంటికి వెళ్ళినా కూడా జాగ్రత్తగా పెంచి ఒక పర్పస్ అనేది ఉంటే డెఫినెట్ గా దే విల్ గ్రో అప్ ఇంటూ వెరీ గుడ్ బుల్లీ డాగ్స్. అండ్ నేటివ్ ఇండియన్ బ్రీడ్స్ ని ప్రమోట్ చేయాల్సిన బాధ్యత మనందరికీ ఉంది. కాబట్టి దీన్ని ప్రమోట్ చేసి ఈ డాగ్స్ ని ముందుకు తీసుకెళ్దాం. థ్యాంక్ యూ రాజు.